హాయ్ నైట్ అయితే 12 వరకు జాగరణ చేసుకున్నాం. ఇక తర్వాత నిద్ర వస్తే పండుకున్నాము. మార్నింగ్ లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని బయట అయితే కుబేర ముగ్గు వేసుకుని లక్ష్మి దగ్గర దీపం పెట్టుకున్నాం. తులసమ్మ దగ్గర ఫాస్టింగ్ విడుచుకోవాలి కదా, అలాగే శివయ్యకి నైవేద్యంగా పోలేలు అయితే చేసుకున్నాను. కుక్కర్లో శనగపప్పు 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతలోపు మనమైతే పిండిని నానబెట్టుకోవాలి. పిండిలో కొంచెం నెయ్యి ఇంకా పాలు వేసుకొని నానబెట్టుకుంటే పిండి మనకు పోలేలు అనేవి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. పిండిని ఒక ½ అవర్ సేపు నానబెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని బెల్లం అయితే కరిగించుకోవాలి. అంటే పాకం ఏం అవసరం లేదు కానీ నార్మల్గా వాటర్ కరిగించుకోవాలి. దాంట్లో మనం ఉడికించుకున్న శనగపప్పును అయితే వేసుకొని కొద్దిసేపు వరకు అట్లా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పిండిని తీసుకొని చిన్న చిన్న బౌల్ లాగా తయారు చేసుకున్న పూర్ణం దాంట్లో వేసుకొని అవి అయితే క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా నేను అన్ని ఒకటేసారి 5 చేసుకున్నా పూజ కోసం లేట్ అవుతుందని. తర్వాత అయితే ఉత్తపిండి తీసుకొని అది వేసుకుంటూ ఇట్లా పోలేలాగా చేసుకొని కాల్చుకోవడం. నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది, మెత్తగా వస్తాయి పోలేలు. ఇలా అయితే 5 చేసుకున్న ముందుగా పూజకి లేట్ అవుతుందని. తర్వాత అందుకే శివయ్యకి అభిషేకం చేసుకొని మంచిగా బొట్లు పెట్టుకొని పోలేలు అయితే ప్రసాదం నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇట్లా ధూపం పెట్టి హారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇక తర్వాత మేము ఫాస్టింగ్ కూడా విడుచుకున్నాం. శివయ్యకి మొక్కొని బాగా హారతి ఇచ్చుకొని ఫాస్టింగ్ విడుచుకున్నాం. ఇక పోలేలు పాలతో నెయ్యితో వేసుకొని తిన్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.